హలో వీవర్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ టు పర్ఫెక్ట్ డైలీ వ్లాగ్స్. ఈరోజు ఎగ్ పులుసు, ఈజీగా ఎగ్ పులుసు అండి. ఇంతకుముందు కూడా మీకు పులుసులు చాలా వెరైటీస్ పెట్టాను, బట్ ఇది డిఫరెంట్ ప్రాసెస్లోకి వెళ్దామా. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి: కొంచెము పెద్ద ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాను, ఫ్రై చేసుకోవాలి. చింతపండు పులుసు అంటే చింతపండు నానబెట్టి పెట్టుకున్నాను. ఒకటి డ్రై కోకోనట్, కొన్ని ధనియాలు, ఒక 2 స్పూన్స్ ధనియాలు, ఒక 2-3 లవంగాలు వేసేసుకోవాలండి. ఈ 3 గ్రైండ్ చేసేసుకోవాలి: లవంగా, ధనియా అండ్ ఈ కొబ్బరి. ఫస్ట్ బౌల్ పెట్టేసుకున్నాను చిన్నది. ఇప్పుడు ఈ ఆనియన్స్ కొంచెం ఆయిల్లో ఫ్రై చేసుకోవాలండి, పచ్చిదనం పోయే విధంగా ఫ్రై చేసుకోవాలి. సో వీవర్స్, ఆనియన్ కొంచెం ఫ్రై అయిపోయాయండి. సో 1 స్పూను జీలకర్ర అండ్ 1 స్పూన్లో సగం అండి, 1 స్పూన్ కాదు, 1 స్పూన్ మెంతులు కూడా వేయించుకుందాము. ఎక్కువ వేయిస్తే మళ్ళీ చేదవుతుంది, అందుకని కొన్ని వేయించుకోవాలి. సో వీవర్స్, జీలకర్ర మెంతులు కూడా వేయించేసామండి. ఇప్పుడు గ్రైండింగ్ ప్రాసెస్లోకి వెళ్దామా. ఈ జీలకర్ర మెంతులు చిన్న బౌల్లో గ్రైండ్ చేస్తున్నానండి. సో వీవర్స్ చూడండి, కొబ్బరి, ధనియాలు అండ్ కారం పొడి కొంచెం వేసాను, కొంచెం చింతపండు నీళ్ళు వేసేసాను. అండ్ మనం ఇందాక చిన్న గ్రైండర్లు గ్రైండ్ చేసుకున్నాం కదా, జీలకర్ర మెంతులు, కొంచెం సాల్ట్ కూడా గ్రైండ్ చేసి టోటల్ వేసేసారండి. ఇందులో ఇప్పుడు మనము వేయించి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసేద్దామండి. వేసి మసాలా గ్రైండ్ చేసేసుకుందాం ఫైనల్లీ. సో పీపర్స్, ఎగ్ పుల్స్ మసాలా రెడీ అండి. దెన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. సో వీవర్స్, తాలింపు ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా. ఆయిల్ పోసుకుందామండి, సరిపోను. సో జీలకర్ర 1 స్పూన్ అండి, ఆవాలు పోపేస్తున్నాం కదా, ఆవాలు, చిటికెడు మెంతులు, ఆనియన్స్, పచ్చిమిర్చి తాలింపులకి, అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాల్సినంత, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, క్లీన్ చేసుకున్న కడిగిన కరివేపాకు వేసుకోవాలండి, పసుపు. సో ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్ పుల్స్ మసాలా, అది వేసేసుకుందాము. సో మసాలా మంచిగా ఉడుకుతూ ఉందండి. సాల్ట్, కారం అండి. మసాలా బాగా ఉడికిందండి. ఇప్పుడు చింతపండు పులుసు పోసుకోవాలి మనము. సో వీవర్స్, పులుసు బాయిల్ అవుతుందండి. బాయిల్డ్ ఎగ్స్ ఈ విధంగా బాయిల్ చేసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకొని ఇందులో వేసేసుకోవాలండి. సో వ్యూవర్స్, అన్ని ఘాట్లు పెట్టి వేసేస్తున్నాను. సో ఘాట్లు ఎగ్లు వేసేసాను. ఒక 5 మినిట్స్ బాగా ఉడకనివ్వాలండి. సో వ్యూవర్స్, యమ్మీ టేస్టీ ఎగ్ పుల్స్ రెడీ అండి. చూడండి ఎంత బాగుందో. సో ప్లీజ్ మీరు ట్రై చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి. వ్యూవర్స్, కామెంట్స్ కూడా పెట్టండి, ఏమైనా చేంజెస్ ఉంటే నేను మారుతాను. బట్ మీరు ఇదే ప్రాసెస్లో ట్రై చేస్తే చాలా బాగుంటుంది. సో వ్యూవర్స్, బాయ్, సీ యూ.